ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్ల. కానీ కనీసం 500 కామెంట్లు కావాలి నాకు. మీ రాశి, నక్షత్రం ఏంటో కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియోలు చేస్తా. కానీ సబ్స్క్రైబ్ అడగట్ల, లైక్ అడగట్ల. గుర్తుపెట్టుకోండి. దయచేసి నా కోసం ఒక 500 కామెంట్లు టార్గెట్‌గా పెట్టుకున్నాను. కామెంట్ చేయండి. గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి, నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు, రాశులు, నక్షత్రాలు మారుతున్నప్పుడు అనేక శుభయోగాలు, అనేక అశుభయోగాలు ఏర్పడతాయి. దీంతో ద్వాదశ రాశుల వారి మీద ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకి శుభ ఫలితాలు వస్తే మరికొన్ని రాశులు అశుభ ఫలితాలను ఎదుర్కొంటాయి. నవంబర్ మాసంలో గ్రహాలని ముఖ్య గ్రహమైన కుజుడు అనురాధ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. నవంబర్ 1వ తేదీన ఉదయం 8:25 కుజుడు అనురాధ నక్షత్రంలోకి సంచరిస్తాడు. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శని నక్షత్రంలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటనేది తెలుసుకుందాం. మిథున రాశి వారికి కుజుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. ఏ పని చేసినా శుభ ఫలితాలు వస్తాయి. నవంబర్ మాసం అంతా ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. కష్టపడి పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకి పురోగతి ఉంటుంది. మకర రాశి వారికి కుజుడు అనురాధ నక్షత్రంలో ప్రవేశించడం సానుకూలంగా కారణమవుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు సంతోషంగా జీవిస్తారు. ఈ నక్షత్రం సంచారం కారణంగా ఎప్పటి నుంచో వసూలు కావాల్సిన డబ్బులు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనిచేసే చోట పురోగతి కనిపిస్తుంది. వ్యాపారులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. తులారాశి వారికి కుజుడు నక్షత్ర సంచారంగా అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లబ్ధి చేకూరుతుంది. ఇది అన్ని విధాలుగా తులారాశి వారికి మంచి సమయం. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఖచ్చితంగా దక్కుతుంది. అట్లాగే అదృష్టం కూడా వెన్నంటి నడుస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. కుజుడు ధైర్యాన్ని, సాహసాన్ని, నాయకత్వాన్ని, వ్యూహరచన వంటి లక్షణాలను ప్రతీకగా చెప్తారు. అక్టోబర్ 27వ తేదీన కుజుడు సొంత రాశి అయిన వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో రుచిక మహారాజు యోగం ఏర్పడుతుంది. ఇది పంచమహాపురుష యోగాలలో ఒకటి. ఈ శుభయోగం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. మొదట మిథున రాశి. రుచిక రాజయోగంతో మిథున రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తిపరంగా వీరికి పురోగతి లభిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సింహరాశి. రుచిక రాజయోగంతో సింహరాశి జాతకులకి సానుకూల ఫలితాలు వస్తాయి. చేపట్టినటువంటి పనులు ఖచ్చితంగా విజయమయ్యేటువంటి సిచ్యువేషను క్లియర్ కట్గా ఈ రాశి వారికి కనిపిస్తోందని చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బాకీలన్నీ వసూలు అవుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారాలకి వచ్చేటువంటి లాభంకి మంచి అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కన్యరాశి. రుచిక రాజయోగంతో కన్యరాశి జాతకులు కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యరాశి వారు కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకి పదోన్నతులు ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకి లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి రాజయోగం ముందుగానే మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలను పొందుతారు.